ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ? నాది హైదరాబాదే అండి. హైదరాబాద్. ఈ పుట్టి పెరిగింది కానీ. అంతా హైదరాబాద్. ఓకే. మ్యారేజ్ అయిందా? లేదు, అలాంటివి మీరు అడగద్దు కూడా. అవునా? ఓకే. ఒకసారి మ్యారేజ్ అయిందా? నా చెప్పను. ఓకే. లవ్? లవ్ ఉంది. ప్రజెంట్ అంట. ఓకే. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు పోనీ? ఎందుకండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? పర్లే. పెళ్ళి అన్నది ఇంకా ఇంట్రెస్ట్ లేదు. లేదు, అసలు లేదు. ఏం పెళ్ళి మీద ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ మీద? మ్యారేజ్ మీద చాలా మంచి ఒపీనియనే ఉంది. జస్ట్ లైక్ ట్రాఫిక్ సిగ్నల్. అదేంటి? ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఏమవుతుందండి? మీరు చెప్పండి, రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఏమవుతుంది? బండ్లో ఒకరినొకరు గుద్దుకుంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతాయి. అవును. ఒక రూల్స్ అంటూ ఉండదు. అవును. మ్యారేజ్ కూడా సేమ్ అలాంటిది. మ్యారేజ్ అనే సిస్టమ్ కనుక లేకపోతే ఎలా పడితే అలా ఉంటారు జంతువుల్లాగా. ఆ మ్యారేజ్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి ఇంత సిస్టమేటిక్గా ఉంది. నువ్వు సిగ్నల్ జంప్ చేస్తావా, అవన్నీ నీ కర్మ ఇంకా. సో ఈ మ్యారేజ్ కూడా అలాంటిదే. నువ్వు రూల్స్ని బ్రేక్ చేసి ఎలా పడితే అలా వెళ్ళాలనుకుంటున్నావో దానికి తగ్గట్టుగానే పడుతుంది ఫైన్. లేదు సిస్టమేటిక్గా ఉంటావా, ఎప్పటికైనా లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ అనేది అది ఊరికే పెట్టలేదు పెద్దవాళ్ళు. దానికి అదంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఓకే. కానీ ఈ జనరేషన్లో ఏమైందంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అంతే. ఆ అండర్స్టాండింగ్, నిజంగా ఎదుటి పర్సన్ కూడా మనలాగే లాయల్గా ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి వెళ్ళాలి. ఓకే. లవ్ మీద ఒపీనియన్ ఏంటి మరి? లవ్ అదేంటి ఎలా నవ్వుతారు? లవ్ కూడా సేమ్ మ్యారేజ్ లాంటిదే అండి. అదే. సో చెప్పండి, మీ మీనింగ్ చెప్పండి. లవ్ అంటే, లవ్కి నమ్మకానికి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బేసికల్గా. ప్రేమ ఉన్నంత మాత్రాన నమ్మకం ఉండాలని లేదు, నమ్మకం ఉన్న దగ్గర ప్రేమ ఉండాలని రూల్ లేదు. ఈ టూ థింగ్స్. మనం ఒక పర్సన్ని చాలా ప్రేమిస్తాము. ఒక పర్సన్ అంటే అది అబ్బాయే అవసరం లేదు, అది అమ్మాయి అయినా అవ్వచ్చు, బ్రదర్ అయినా అవ్వచ్చు, సిస్టర్ అయినా అవ్వచ్చు. మనం చాలా ఇష్టపడతాం, ప్రేమిస్తాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాము. బట్ అలానే వాళ్ళ సైడ్ నుంచి ఆ లవ్ రావాలని కానీ ఆ ట్రస్ట్ మెయింటైన్ చేయాలని రూల్ ఏం లేదు. మనం ఎంతైతే చూపిస్తామో వాళ్ళు అలా చూపించాలి అన్నది అసలు లేనే లేదండి. సో లవ్ అనేది అదొక ఎమోషన్, అది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే. ఈరోజు బేసిక్గా చాలా మంది అంటారు లవ్ అంటే నమ్మకం, నమ్మకం అంటే లవ్. లేదు లేదు లేదు, అవి టూ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు నేను కొందరిని చాలా ఎక్కువగా నమ్ముతాను. ఇప్పుడు నేను అమౌంట్ ఇస్తాను, నీ దగ్గర పెట్టుకో, నేను అడిగినప్పుడు నీకు ఇస్తాను అని అంటాను. నిజంగానే వాళ్ళు అంతే నమ్మకంగా ఉంటారు. నువ్వు ప్రేమించిన వాళ్ళ దగ్గర పెడతావు అదే డబ్బులు తీసుకెళ్ళి నమ్మకంగా. నీకు నమ్మకం లేదు బట్ ప్రేమిస్తావు కాబట్టి పెడతావు. వాళ్ళు అంటారు సింపుల్గా ఖర్చు అయిపోయింది అని అంటారు. ఏం చేయగలవు నువ్వు? నమ్మకం లేదు అక్కడ, కానీ తప్పదు నీకు ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి. సో ట్రస్ట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మనకి ఎప్పుడైనా ఒక నమ్మకస్తులు కావాలి. ఒక కంపెనీ ఏదైనా పెట్టుకున్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా పెద్దగా చేయాలన్నా నమ్మకస్తులు మన చుట్టూ ఉండాలి. అది వెళ్ళి అలా ఎగ్జాక్ట్గా తీసుకుండ్రా అని అంటే ఎగ్జాక్ట్గా తీసుకొచ్చేవాడు ఉండాలి. అది నమ్మకం. అవును. అక్కడ ప్రేమతో సంబంధం లేదు. ప్రేమగా నువ్వు చెప్తావు, 100 చెప్తావు, నువ్వు నీ ఫీలింగ్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావు. వాడి మీద విపరీతమైన ప్రేమ ఉంది, నువ్వు అటు నుంచి అది తీసుకుని ఇలా ఇవ్వు అని చెప్పేసి, అది దాని మధ్యలో ఏమైనా చేయొచ్చు. చేసినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అది ప్రేమ. ఇంకా అక్కడ నమ్మకంతో పని. ఓకే.